ప్రైజ్ ది లార్డ్. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలామంది ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎంతటి సమస్యలు వాళ్ళకి ఎదురైనా, ఏ బంధకాల్లో చిక్కుకున్నా నిరీక్షణ కలిగి దేవుని వైపే చూస్తూ ఉంటారు. దేవుని యందే విశ్వాసం ఉంచుతారు. ఎంతో పట్టుదలగా వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా దృఢపరుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. మరి మీరు కూడా అలా ఉన్నారా? అలా ఉంటున్న బిడ్డల్ని దేవుడు అంటున్నాడు, నిరీక్షణ కలిగిన వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. రెండంతలుగా మేలు చేస్తారు. యోబు తనకి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తన విశ్వాసాన్ని దృఢపరుచుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండంతలుగా మేలు పొందుకున్నాడు. ఈరోజు మరి ఇటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి దేవుని వైపే చూస్తూ ముందుకు సాగుతున్న బిడ్డలు ఉంటున్నారు. మరి ఈ నిరీక్షణ దేని కొరకై అంటే దేవుడిచ్చు శాశ్వత బహుమానాల కొరకై ఎదురు చూసే బిడ్డలు ఉంటున్నారు. ఈ భూమి మీద ఆనందాన్ని, ఈ భూమి మీద ధనాన్ని వాళ్ళు పొందుకోకపోయినా సరే, దేవుడిచ్చి బహుమానం మాకు ఉంటుంది, దేవుడిచ్చి శాశ్వత బహుమానాలు మాకు ఉంటాయన్న ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం వాళ్ళ ఉండి దేవుని వైపే చూస్తూ వెళ్తున్నారనమాట. కాబట్టి వాళ్ళకు దేవుడు రెండంతలుగా మేలు చేస్తానంటున్నారు. మీరు కూడా అలా నిరీక్షణ కలిగి ఉన్నారా? దేవుని మీద సొణిగేవారిగా, గొణిగేవారిగా ఉండకుండా, మరి చాలామంది ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు దేవుని మీద సొణుగుతారు. అలాగా సొనగకూడదు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే సొణిగేవారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయి దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాన్ని దాటించి తీసుకొచ్చారు కదా. ఆ యొక్క బానిసత్వం, ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ వెట్టి చాకరీల నుంచి దేవుడు విడిపించాడు కదా అని ఆలోచించకుండా, ఆ యొక్క గొప్ప మేలును గుర్తు చేసుకోకుండా, దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకోకుండా, వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా, వాళ్ళకి కొద్దిగా ఆకలేసినా సరే దేవుని మీద సొణిగేవారు. ప్రతి చిన్న విషయానికి దేవుని మీద సొణిగేవారు. దేవుని బిడ్డలారా, మీరైతే అలా సొనగకండి. దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని స్తుతించండి. నిరీక్షణ కలిగి దేవుని వైపు మీరు చూసినప్పుడు రెండంతల ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, రెండంతల మేలును మీరు పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి తన మెండైన దీవెనలతో నింపును గాక. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.